మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదని సాధారణ ప్రజానీకం అలకబోనినటువంటి ఒక్క సందర్భం ఈరోజు ఈ సిద్ధం సభ ద్వారా ఒకసారి నాకు అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నేను నా హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అంటే ఈరోజు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. సాధారణంగా మనం చూస్తాం పగటి వేషగాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి 4 పద్యాలో మాటలో చెప్పి చందాలు దండుకుని వెళ్ళిపోయేటువంటి విధంగా ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు. రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు. నిన్నటిదాకా చంద్రబాబు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం ఒకటే తెలుసు అని చెప్పి మాట్లాడాడు. అదే చంద్రబాబు ఈరోజు నాలుక మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక్క బటన్ నొక్కితే నేను 5 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు. మొన్నదాకా ఏం మాట్లాడాడు? కరోనా కష్టకాలంలో పిల్లల్ని స్కూలుకు పంపించకపోతే ఎవడి బాబు సొమ్మని తల్లుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అమ్మఒడి జమ చేశాడు అని చెప్పి అడిగాడు. ఈరోజు మొదలుపెట్టాడు. ఒక పెట్టుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని చెప్పాడు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు ముందు జగనన్న ఏమి చెప్పాడు, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమి చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమాత్రం హామీలను నిలబెట్టాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమాత్రం హామీలు నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రైతు భరోసా ఇస్తా, రైతుకు సంబంధించి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి 87,000 కోట్ల రూపాయల అసలు, 24,000 కోట్ల రూపాయల వడ్డీ, 1,11,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాను అని చెప్పి మొట్టమొదటి సంతకం రుణమాఫీ ఎగ్గొట్టడానికి కోటయ్య కమిటీని వేసి రైతులను ఏ విధంగా మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4 విడతల్లో ఒక్కొక్క రైతుకి 12,500 లెక్కన 50,000 రూపాయలు అందిస్తానని మాట ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా 12,500 13,500కు పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి రుణమాఫీ చేశాడు చంద్రబాబు, మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేస్తే ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా 4 విడతలుగా మహిళల ఖాతాలో జమ చేశాడు, రుణమాఫీ చేశాడు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేయకుండా, మహిళల రుణమాఫీ చేయకుండా ఎన్నికల దగ్గరకు వచ్చే చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిపితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నా మీరు ఆశీస్సులు అందించండి అని చెప్పి రావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంటికొక ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. పాప 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇంటికొక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటిది ఇంటికి ఒక ఉద్యోగం అంటే మీ ఇంటికి ఒక ఉద్యోగం అని కాదు, నా ఇంటికి ఒక ఉద్యోగం అని కొడుకు లోకేష్ బాబుకు 2 ఉద్యోగాలు ఇచ్చాడు. శాసనమండలి సభ్యుడిగా ఇచ్చాడు, మంత్రిగా ఇచ్చాడు. ఆ తర్వాత పాపం ఈ రోజు ఆయన కలలు కంటున్నాడు ఏమని, బావి ముఖ్యమంత్రిగా నా బిడ్డ ఉండాలి లోకేష్ అని చెప్పి. ఆ పిల్లవాడు ఈ మధ్య చెప్పాడు, సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా అని చెప్పి ఈ మధ్య చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 అమ్మఒడి ఇస్తానంటే ఆ పిల్లవాడు చెప్పాడు నలుగురికి మామూలుగా ప్రతి నెలకి 3 గల పిల్లలుంటే ముగ్గురికి 15,000 రూపాయలు చొప్పున 90,000 రూపాయలు వేస్తానని చెప్పాడు. నేను ఎప్పుడో చూసుకున్నాను 3 15 45, 3 15 90 అని చెప్పి చూసుకుంటే 3 15 45. కానీ 3 15 90,000 నెలకేస్తాను అంటే ఏదో ఒక విధంగా గాలి మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి ప్రతి హామీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిజంగా ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే ఈరోజు సిద్ధం సభకు జనం వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులు అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రా కదలరా అని పిలిస్తే పోయి
జనం చంద్రబాబు నాయుడు ముఖం చూడడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పేటువంటి మాటలు కొన్ని పచ్చ మీడియాలో చెప్పేటువంటి వాస్తవాలే కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనేటువంటిది అంతే వాస్తవం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇచ్చినటువంటి ప్రతి మాటకి కట్టుబడి, చేసినటువంటి ప్రతి వాగ్దానానికి నిలబడి, ప్రజల మనిషిగా, రైతు పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి, అన్ని వయసులకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రజలకు అండగా నిలవాలనేటువంటి దాని మీద ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటే ఈరోజు మనం సిద్ధమన్నాం, మనం పిడికిలు బిగించాం. అదే దాన్ని కాపీ కొట్టి